మంజుమల్ బాయ్స్ ఈ వారం రిలీజ్ అయిన మలయాళం సినిమా. ఇదేంటి తెలుగు ఛానల్లో మలయాళం సినిమా కోసం మాట్లాడుతున్నారని అనుకోవచ్చు, కానీ ఒక మంచి సినిమా వచ్చింది అని అంటే మనలాంటి సినిమా లవర్స్ అందరూ కూడా చూసి దాన్ని అప్రిషియేట్ చేయాలి. సో నేనైతే ఈ సినిమాని చూసాను, ఇంకా మన ఛానల్లో ఉన్న ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూస్తారనేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోతే మంజుమల్ బాయ్స్ ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్. ఈ సినిమా కథ ఏంటి అంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కేరళలో ఉంటారు. వాళ్ళు ఒక వెకేషన్ కోసం తమిళనాడులో ఉన్న కొడైకెనాల్ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన ఒక సంఘటన ఆధారంగా జరిగేదే ఈ కథ. ఈ కథ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ టెక్నికల్ గా చూసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మ్యూజిక్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మిమ్మల్ని ఒక సీట్ ఎడ్జ్ లో కూర్చున్నబెట్టే సర్వైవల్ థ్రిల్లర్ అనే ఈ సినిమాలో మనకు తెలిసిన క్యారెక్టర్స్ వచ్చేసి సోబిన్ అండ్ శ్రీనాథ్ బాసి. వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఇది ఒక సర్వైవల్ డ్రామానే కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ యొక్క ఎమోషన్ ని కనెక్ట్ చేసే ఒక సినిమా. నేనైతే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీకు క్లోజ్ అయిన ఫ్రెండ్స్ అందరూ కలిసి గుర్తొస్తారు. అండ్ మీ క్లోజ్ అయిన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ట్రిప్ వేసి ఆ ట్రిప్ లో ఏదైనా ఒక చిలిప్ చేష్టలు చేసే ఉంటారు కదా, ఆ సంఘటన అయితే మీకు డెఫినెట్లీ గుర్తొస్తుంది. ఆ సంఘటన ఆధారంగా జరిగే కథే ఈ సినిమా మాట. ఇలాంటి సినిమాల్ని మనం థియేటర్ లోనే చూడాలి వీలైనంత వరకు. ఇలాంటి ఒక మంచి సినిమాని మనం మిస్ చేసుకోకుండా థియేటర్ లో ఉన్నప్పుడే మనం చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు టెక్నికల్ వైజ్ మాట్లాడుకుంటే, ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, కెమెరా అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, అందరూ వాళ్ళ బెస్ట్ వర్క్ ని ఇచ్చారు. ఒక సింపుల్ కథని అంత ఎఫెక్టివ్ గా ఆడియన్స్ కి చెప్పారు అని అంటే అందులో చాలా పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ అన్నది కనబడుతుంది. మనలో చాలా మంది మలయాళం ఫిల్మ్స్ ని చూస్తారు, అందులో చాలా మంచి మూవీస్ ని అరే మనం థియేటర్ లో మిస్ అయ్యామని బాధపడతారు. సో మీకైతే అవైలబిలిటీ ఉంటే ఈ సినిమాని డెఫినెట్ గా థియేటర్ లో చూడడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక థియేటర్ లో మిస్ అయితే ఓటీటీలో వస్తుంది, ఓటీటీలో కూడా ఈ సినిమాని చూడడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు దిస్ ఫిలిం. మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక 2-3 ఫ్రెండ్స్ తో కలిసి ఈ సినిమాని అయితే చూడండి. డెఫినెట్లీ మీరైతే ఎంజాయ్ చేస్తారు. మీరు కనుక మలయాళం మూవీస్ చూసే ఫిలిం లవర్స్ అయితే ఈ సినిమా మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. డోంట్ మిస్ దిస్ మూవీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి ఫిలిం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నా వ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.